గోత్ర పెద్దలందరినీ దీవిస్తూ, తన కుమారులను దీవిస్తూ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. వాళ్ళలో ఆయన మనస్ఫూర్తిగా దీవించిన ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు యూదా, రెండవదిగా యోసేపు. మనం ఇక్కడ యూదాను గురించి ధ్యానం చేస్తే, యూదా నీ సహోదరులందరూ నిన్ను స్తుతిస్తారు. మీరు ఆలోచించారండి ప్రియులారా, చాలా సందర్భాల్లో మనం చూస్తే ఊర్లో వాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటారు. కొన్నిసార్లు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకుంటారు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనల్ని మెచ్చుకుంటారు. మనం ఆశీర్వదించబడ్డప్పుడు, ప్రగతి పొందినప్పుడు, మంచిగా పాడినప్పుడు, మంచి వర్తమానం చెప్పినప్పుడు, లేకపోతే మంచి సేవ చేసినప్పుడు, లేకపోతే మంచి మందిరం కట్టినప్పుడు, సేవలో మాకు ఏంటండి అందరూ మెచ్చుకుంటారు, అయ్యా చాలా గొప్ప పని చేశారని. ఇక విశ్వాసుల దగ్గరికి వస్తే, నీవు ఒక మంచి ఇల్లు కట్టినప్పుడు, నీ పిల్లలు బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడు, లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఊరోళ్ళందరూ మెచ్చుకుంటారు. అబ్బా భాగ్యవంతుడు రా బాబు, ఎంత మంచి పిల్లల్ని కన్నావయ్యా, అయ్యో చాలా గొప్ప విషయం అయ్యా, ఎంత ఘనంగా జరిగించారయ్యా ఈ కార్యక్రమాలు అని ఊర్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ మనల్ని మెచ్చుకోవచ్చు. కానీ మనల్ని మెచ్చుకోనంది ఎవరంటే మన సహోదరులు మనల్ని మెచ్చుకోరు. అందరూ మనల్ని స్తుతిస్తారేమో కానీ, మనల్ని ప్రశంసిస్తారేమో కానీ, మన సహోదరులు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రం మనల్ని ఏమాత్రం మనల్ని గణపరచాలని, గౌరవించాలని ఇష్టపడరు. ఎందుకు మరి? సహోదరులు దాన్ని నోచుకోలేరు, సహోదరులు దాన్ని సహించలేరు, సహోదరులు మనల్ని ఎంకరేజ్ చేయలేరు, సహోదరులు మనల్ని ప్రోత్సహించలేరు. ఒకే తల్లి గర్భాన పుట్టిన మన సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు. సహోదరులైనా కొంచెం బెటర్ కానండి, సహోదరుల దగ్గర పెద్ద సమస్య. అసలు సహోదరులైనా ఒక బెటర్, ఒక కొంచెం అంత కాకపోయినా కొంచెమైనా ఉంటుందేమో, కానీ సహోదరుల దగ్గర మనం ఎదురు చూడడం చాలా కష్టం. అరే నా సహోదరి కదా, నా ఫ్యామిలీ కదా, నా కుటుంబం కదా, అరే ఇంత ఘనకార్యాలు, ఘన విజయాన్ని సాధించాడు కదని ఏంటండి మంచి రెండు మాటలు చెప్తారేమో అని మనం ఎదురు చూస్తామా? కానీ వాళ్ళ దగ్గర నుండి మనం ఎదురు చూసినా వాళ్ళ దగ్గర నుండి మనం పొందలేం. ఎగ్జాంపుల్ బైబిల్లో మన కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. అదేంటంటే, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, దానికి కయ్యూను ముఖాన్ని మార్చుకున్నాడు. హేబేల్ని దేవుడు స్వీకరించాడు, అరే నా తమ్ముడిని దేవుడు స్వీకరించాడే, అతని అర్పణను స్వీకరించాడే, హ్యాపీ మూమెంట్ అది, సంతోషించే ఒక సందర్భం. దేవుడు నా ఫ్యామిలీలో ఒకరిని చూస్ చేశాడు, ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒకరిని బ్లెస్ చేశాడంటే సంతోషం కదా. ఈరోజు తమ్ముడిని రిసీవ్ చేసుకున్నాడు, అక్సెప్ట్ చేశాడు, స్వీకరించాడు దేవుడు, రేపు నన్ను కూడా దేవుడు స్వీకరిస్తాడు, అది సంతోషించే విషయం. కానీ వాడు పగతో రగిలిపోయాడు, వాళ్ళ ముఖాన్ని మార్చుకున్నాడు, కోపంతో చిర్రెత్తిపోయాడండి, విర్రవేగాడు, మొహం మార్చుకున్నాడు, మొహం చిన్నబుచ్చుకున్నాడు, ఫేస్ రీడింగ్ మారిపోయింది. అంతటితో ఊరుకోలేదండి, తమ్ముడిని తీసుకెళ్ళి చంపేదాకా వాడు ప్రాణం ఊరుకోలేదు, నరహంతకుడిగా మిగిలిపోయాడు. అండ్ ప్రియులారా, రెఫరెన్స్ ఇంకా అవన్నీ తెలిసిన విషయాలు కదండి, చెప్పమంటే చెప్తాను. ఆదికాండం 4:5 తర్వాత చదువుకోండి, 4:5. అండ్ ప్రియులారా, యోసేపు గురించి చూస్తే, యోసేపు అన్నలందరూ వాళ్ళ నాన్న మంచి వస్త్రాన్ని ఆయనకి కుట్టించి ఇచ్చాడండి. అండ్ మంచి కళలు, దర్శనాలు వస్తున్నాయి, మంచి విషయమే కదా ఇది. నాన్న మన పిల్లల్లో, మన ఇళ్లలో ఒకరిని బాగా ప్రేమిస్తున్నాడంటే మంచి విషయమే కదా. నాన్నకు వాడు ఆదరణగా ఉన్నాడు, నాన్నకు దగ్గరగా ఉన్నాడు, కాబట్టి ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. ఏమైంది? నాన్న చూసుకుంటున్నాడు జోసెఫ్, మనమేం పని మీద ఉన్నాం, గొర్రెల కాపురలో, వాడు ఇంటి దగ్గర ఉండి, ఇంటి పట్టున ఉండి చక్కగా నాన్నకి ఏం కొదవ రాకుండా చూసుకుంటున్నాడు. సో వాడు పరిచయం చేస్తున్నాడు కాబట్టి ఒక షర్ట్ కొనిచ్చాడు, దాంట్లో తప్పేమని చెప్పండి. ఆయన ఇచ్చిన రంగురంగుల వస్త్రాన్ని బట్టి వాళ్ళు ఆయన మీద పగబట్టారంట. ఆ తర్వాత చూడండి, యోసేపు తనకు వచ్చిన కళలు ఎవరికి చెప్పాలండి? ఇప్పుడు నాకు ఏ బాధ ఉన్నా విశ్వాసులకి, దైవ సేవకులకి కదా పంచుకుంటా. నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళి చెప్పలేను కదండి. నాకున్న సంతోషం కానీ, నా దుఃఖం కానీ, నా దర్శనం కానీ, నా బాధ కానీ, నా ఆవేదన కానీ పంచుకోవడానికి సహోదరుల దగ్గర కదా పంచుతాము. కానీ ఆయన చెప్పిన కళను బట్టి, దర్శనాన్ని బట్టి వాళ్ళందరూ వ్యతిరేకించారు, హేళన చేశారు, ఆయన అంటేనే పగతో రగిలిపోయారు. వాడు అల్లంత దూరం నుండి వస్తున్నాడు చూడు, ఆ కళను కానీ వాడిని ఏదో ఒకటి చేయాలి, వాడిని చంపాలి వాడిని అని వాడి మీద పగతో రగిలిపోయారంట. చూడండి, జోసెఫ్ని అందరూ మెచ్చుకున్నారు, సహోదరులు మెచ్చుకోలేకపోయారు. అండ్ ఇంకా ప్రియులారా, మోషే గురించి చూస్తే, మోషే పెద్దవాడైన తర్వాత తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు, తన బంధువుల దగ్గరికి వెళ్ళాడు, తన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళాడు. తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరు, ప్రఖ్యాతులు అన్ని పక్కన పెట్టి తను తగ్గించుకొని
తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, తన సహోదరుల దగ్గరికి వెళ్ళారు. ఇది నా జనం, వీళ్ళు నా ప్రజలు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏదో ఒక సహాయం వాళ్ళకి చేయాలని సంకల్పంతో వస్తే, మా పైన నిన్ను నియమించింది ఎవరు? నేను ఎవడు రమ్మన్నాడయ్యా? అరే బాబు, నేను అన్నీ వదిలేసుకొని మీకు నేను ఎవడు రమ్మన్నాడు? మేమేమన్నా బొట్టు పెట్టి పిలిచామా? నేను ఎవడు చేయమన్నాడు? నువ్వెవడమే నాకు చెప్పడానికి అని తన సహోదరు. చూడండి, మోషని దేశమే మెచ్చుకుంటుంది. మోషే జ్ఞానం, మోషే జ్ఞాన సంపద, మోషని ప్రపంచమే మెచ్చుకుంటుంది, దేశమే మెచ్చుకుంటున్నారు. కాబోయే రాజు అయినా నా సహోదరులు కష్టపడుతున్నారు కదని డెడికేషన్తో త్యాగం చేసుకుంటూ సమస్తాన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం వస్తే, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన చేష్టలకి మోషే హృదయం బద్దలైపోయిందండి. దేశాన్ని విడిచి పారిపోయాడండి. మోసెస్ దేశాన్ని విడిచి పారిపోవడానికి కారణం తన సహోదరులే. కనీసమే మనం ఇట్లా బాధ పెట్టి వాళ్ళని ధర్మేశమైన ఆ బాధ కూడా వాళ్ళకి లేదు. మనం ఇలా మాట్లాడమే, పాపం మన కోసం వచ్చాడు, కనీసం ఆ పెయిన్ కానీ, బాధ కానీ, ఆ ఫీలింగ్ కానీ ఏమీ లేదండి వీళ్ళకి. అలాంటి సహోదరులు. ఇంకా దావీదు దగ్గరికి వస్తే ప్రియులారా, దావీదు అన్న ఉన్నాడండి. ఈయన పాపం ఫుడ్ తీసుకెళ్ళాడు దావీదు. వాళ్ళన్న యుద్ధంలో మిలిటరీలో ఉన్నారు వాళ్ళ అన్నలు. వాళ్ళ పెద్దన్న పేరు ఏంటమ్మా? ఏలియాబు వాళ్ళ పెద్దన్న. సరే వెళ్తే ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో ఉన్నారండి. యుద్ధానికి వెళ్తే ఏంటంటే ప్రతిఫలం, వాడు ఎవడు, గొలియాతు ఎవడు, సరే యుద్ధం చేస్తే ఏంటంటే బహుమానం ఏంటని అడుగుతుంటే, ఎక్కడున్నాడో నండి అట్లాగే విర్రవేగి వచ్చి, రే దావీదా, నీవెందుకు వచ్చావో నాకు తెలుసు, నీవు గర్విష్ఠివి, నువ్వెందుకు వచ్చావో తెలుసు, మందని ఎవరికి అప్పచెప్పొచ్చావు అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడినట్లు మనం చూస్తాం. అన్నండి, ఓ చిన్నపిల్లడు తన కోసం వచ్చాడు. ఏరా దావీదు, నీవు ఒకవేళ ఆయన ప్రేమించేవాడు, రే ఇక్కడంతా ఎందుకురా, ఇక్కడ గొడవలు నీ వెళ్ళు, తెచ్చావా, ఇచ్చావా, వెళ్ళు, ఎందుకు ఇక్కడ అని అంటే అది ఎలా ఉంటుంది? నీ గర్వం నాకు తెలుసురా. ఎందుకు తెలుసు అంటే వీడికి ఇంత కోపం. రాజుని చూస్ చేయడానికి వస్తే సమూయేలు ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ వరుసలో ఉండేది ఈయనే. పాపం ఏలియాబే ఉన్నాడు. మంచి ఏంటంటే ఆకారం, దేహం, ఏంటంటే బలము, చూడడానికి ముచ్చటైనవాడు. కానీ ఆయన తీసేసి ఈయన పెట్టారనమాట. అది వీడి బాధ. అసలు నేను కాదా రాజుగా సెలెక్ట్ అవ్వాల్సింది, ఈయన్ని కాదా, వీడి వల్ల నాకు నా స్థానం పోయిందని ఆ మనసులో ఆ బాధ పెట్టుకొని దావీదు ఊరంతా పాట పాడారు. సౌలు వేల కొలదిగా దావీదు 10 స్త్రీలందరూ పాట పాడారు. కనీసం వచ్చి, దావీదా పేరు నిలబెట్టేవరా, నాన్న పేరు నిలబెట్టేవరా, ఇప్పుడు నాకు గర్వంగా ఫీల్ అవుతాను నేను, నా తమ్ముడే అని అందరూ అని అన్నాడండి. అనలా. అంటే కొన్నిసార్లు మన సహోదరులు, మన ఫ్యామిలీ, మన కుటుంబం అనేవాళ్ళు మనల్ని స్తుతించడం కానీ, మనల్ని ప్రేమించడం కానీ, మనల్ని గణపరచడం కానీ, మనల్ని అభిమానించడం అనేది చాలా వరకు జరగదు. ఎక్కడో రేరుగా జరగవచ్చు, చాలా వరకు జరగదు. షులమితినైతే ఆ ప్రియుడు ఎలా వర్ణిస్తాడంటే, ఆ కళ్ళు, ఆ రూపాన్ని, ఏంటంటే తన తల వెంట్రుకల్ని, సమస్తాన్ని వర్ణించి పొగుడుతలతో ముంచెత్తుతాడు ప్రియుడు షులమితి గురించి. కానీ ఆమె కొంతమంది సహోదరులు ఉన్నారు, అన్నలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? నువ్వు నల్లదానివి, నీకు అసలు రూపం ఉంది, అందం ఉంది, దేనికి పనికి వస్తావు నువ్వు? పో ద్రాక్ష తోటకు నువ్వు కాపలా ఉండమని ఒక అందమైన ఆడపిల్ల అండి, రూపం నలుపు ఉండొచ్చు అండి. అన్నలందరూ ఆమెకి ఇచ్చిన పని ఏం చేస్తే, తోట కాపలా చేయడానికి, ద్రాక్ష తోటను కావలి కాయమని కుటుంబం నుండి తనకు అర్థం. కానీ రాజు పొగుడుతున్నాడు, సొలొమోను పొగుడుతున్నాడు, ప్రియుడు ఆమె గురించి ఘనంగా మాట్లాడుతున్నాడు అండి. కానీ తన సొంత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆమెకున్న నలుపును బట్టి, ఆమె రంగును బట్టి, నువ్వు వెళ్ళి తోటలో, ఎండలో వెళ్ళి తోటలో కాపలా చేసుకోమని ద్రాక్ష తోటకు ఆమెను కావలిగా ఉంచినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ఇలా చూసుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు సహోదరులు మనల్ని స్తుతించడం, సహోదరులు మనల్ని గణపరచడం, సహోదరుల మధ్యలో మన ఘనత కలగడం అని పెద్దగా జరగదండి. కానీ యూదా గురించి రాయబడిన మాట ఏంటంటే, యూదా నీవు నీ సహోదరులందరూ నేను స్తుతించే స్థాయికి వెళతావు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాము గట్టిగా. హల్లెలూయా.